మెగా ఫ్యామిలీస్ తీసే సినిమాలు మ్యాక్సిమం నందమూరి హీరోస్ని అభిమానించే వాళ్ళు చాలామంది చూడరు. చాలామంది ఒక 60-70% మంది ఎవరు కూడా చూడరు. ఒక విధంగా చెప్పాలంటే టీడీపీకి సంబంధించిన వాళ్ళు 70% మంది ఎవరు కూడా మెగా హీరోల సినిమాలు చూడరు. ఒక 30% మంది చూస్తూ ఉంటారు. అది ఎప్పటి నుంచో నడుస్తుంటే వ్యవహారం. తర్వాత ఈ పొలిటికల్ రాజకీయాల వల్ల వైసీపీ కంప్లీట్గా ఆల్మోస్ట్ ఆల్ 90% మంది మానేశారు మెగా ఫ్యామిలీ హీరోల యొక్క సినిమాలు చూడడం. 90% మంది మ్యాక్సిమం గతంలో వైసీపీలో కూడా రకరకాలుగా ఉండేవాళ్ళు. ఎవరైతే మెగా ఫ్యామిలీస్ని అభిమానించే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా మానేస్తారు. ఈ రాజకీయాల వల్ల, ఈ పవన్ కళ్యాణ్ చేసే రాద్ధాంతం వల్ల, ఆ రామ్ చరణ్ కానీ వాడు ఇంకొక అతను ఉన్నాడు కదా, సాయి ధరమ్ తేజ్ ఎవరు, వీళ్ళు చేసినటువంటి పొలిటికల్ కామెంట్స్, పొలిటికల్ నరేషన్ ఏ విధంగా ఉందో వీటన్నిటిని కూడా చూసినటువంటి వైసీపీ వాళ్ళు మెగా ఫ్యామిలీ హీరోల యొక్క సినిమాలు చూడడమే మానేశారు కంప్లీట్గా. ఇంతమంది వాళ్ళ సినిమాలని చూడడం మానేస్తే ఇంకా సినిమాకి ఏమొస్తుంది బొంగు. ఇప్పుడు దానికి తోడు మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా అగెనిస్ట్గా తయారైపోయారు. ఈ ఉన్నాడు కదా హరీష్ శంకర్ గారు, లొట్టా పీసులు సినిమా తీసుకునే ఆయన మహేష్ ఫ్యాన్స్ కూడా గెలికేశాడు. పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఐ థింక్ ఈ నెల 19వ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్లో, పోస్ట్ ప్రొడక్షన్లో బిజీగా ఉన్నాడు పాపం హరీష్ శంకర్ గారు. అప్పుడప్పుడు వీడియోస్ రిలీజ్ చేస్తుంటాడు. నా సినిమాను చూడండి, నా సినిమాను చూడండి, అందరూ చూడండి, న్యూట్రల్ పర్సన్స్తో పాటు అందరూ చూడండి, చూసి హిట్ చేయండి అని చెప్పేసి వీడియోస్ రిలీజ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆయనకు కూడా తెలుసు కొంతమంది వీళ్ళ సినిమాను చూడదనేసి అడుక్కుంటున్నాడు బాబు. అప్పుడప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు. ఎవరు ఫ్యాన్స్? పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్. వాళ్ళంతా కూడా ట్వీట్లు చేస్తూ ఉంటారు. ఆ ట్వీట్లకు కూడా రిప్లై ఇస్తుంటారు, తెగ ఇస్తూ ఉంటారు. నిన్న మొన్న ఒక పవన్ కళ్యాణ్ అభిమాని ట్వీట్ చేశాడంట. హరీష్ శంకర్ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. మహేష్ బాబు రికార్డ్ని ఈ సినిమాతో లేపేయాలి అని చెప్పేసి ట్వీట్ చేస్తే హరీష్ శంకర్ గారు తురంత్ రిప్లై ఇచ్చాయంట. తదాస్తు అని చెప్పేసి ఆ ట్వీట్కి రిప్లై ఇచ్చాయంట. ఆ తర్వాత వెంటనే ఆ ట్వీట్ని డిలీట్ చేశాడు హరీష్ శంకర్. ఎందుకో మరి సినీ పరిశ్రమలో ఒక హీరో రికార్డులను మరో హీరో బద్దలు కొట్టడం మామూలే. ఫ్యాన్స్ కూడా అలానే రికార్డులు బద్దలు కొట్టాలని చెప్పేసి ట్వీట్లు చేసుకోవడం మామూలే. కానీ కొంతమంది మహేష్ ఫ్యాన్స్ దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు, నెగిటివ్గా తీసుకున్నారు. హరీష్ శంకర్ని ట్రోల్ చేయడం మొదలుపెట్టేశారు. అసభ్యకరమైన పదాలతో తిరుగుతూ పోస్ట్ కూడా చేసుకున్నారు, మొదలుపెట్టేశారు. పవన్ కళ్యాణ్ సినిమాని టార్గెట్ చేసేశారు. సినిమాకు నెగిటివిటీ తీసుకువస్తామని చెప్పేసి కొంతమంది మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ట్వీట్లు చేస్తున్నారు బీభత్సంగా. దీంతోనే పాపం ఈ లొట్టా పీసులు సినిమాలు తీసుకునే హరీష్ శంకర్ ఈ వివాదం మీద స్పందిస్తూ మహేష్ బాబు ఫ్యాన్స్కి క్షమాపణ చెప్తూ సోషల్ మీడియాలో పెద్ద లెటర్ రిలీజ్ చేశాడు. మామూలు గుడిగా దాంట్లో ఆయన చెప్పినటువంటి కొన్ని మాటలు, ఆ లెటర్లో నేను చాలా బిజీగా ఉన్నాను, సెన్సార్ బోర్డు అధికారులతో బిజీగా ఉన్నాను, పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుంటున్నాను, ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు. ఈ సమయంలో ఇటువంటి సమయంలో జర్నలిస్టులు, శ్రేయోభిలాషులు, అదేవిధంగా సాంగ్ ప్రోమోను అభినందించిన అభిమానులకు అందరికీ కూడా థ్యాంక్స్. ఆ హడావిడిలో ఒక ట్వీట్ను పాక్షికంగా మాత్రమే చదివి అనుకోకుండా ట్వీట్ చేశాను. నిమిషంలోపే నా టీం నన్ను అప్రమత్తం చేసి ట్వీట్ను పూర్తిగా చదవమని వేసి చెప్పడంతో నేను చూసి వెంటనే ఆ తప్పును గ్రహించే ట్వీట్ను కూడా డిలీట్ చేశాను అని చెప్పేసి ఆ పెద్ద లెటర్ రిలీజ్ చేశాడు మహానుభావుడు. తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే నాకు చాలా గౌరవం ఉంది. వారణాసి సినిమాతో ఆయన పేరు ఎక్కడికో వెళ్ళిపోవాలా, రికార్డు సృష్టించాలి.
ఇది ఆయన్ను లేకపోతే ఆయన అభిమానులు బాధ పెట్టాలనే ఉద్దేశం లేకుండా అనుకోకుండా చేసిన తప్పు ఇది. పోకిరి గురించి అదేవిధంగా ఆయన పుట్టినరోజున నేను పోస్ట్ చేసిన ట్వీట్లను కూడా మీరు చూసుకోవచ్చు. మహేష్ బాబు గారి పట్ల నాకున్నటువంటి ప్రేమ గౌరవాన్ని అర్థం చేసుకోవచ్చు. మహేష్ బాబు ఫ్యాన్స్ నన్ను ఆ విధంగా ట్రోల్ చేయకండి. అదేవిధంగా ఇంకొకటి అన్నాడు, ఫ్యాన్స్ మనోభావాలను దెబ్బతీసి ఉంటే నా హృదయపూర్వక క్షమాపణ కోరుకుంటున్నాను. ఒక సినిమా రికార్డు సృష్టించాలంటే దానికి అన్ని హీరోలు, ఫ్యామిలీలు, అభిమానులు, ప్రేమ, మద్దతు అవసరం. నా సినిమా కేవలం 10 రోజుల్లో విడుదలవుతున్నప్పుడు అలాంటి వాటిని పోస్ట్ చేయకూడదు అనే జ్ఞానం నాకు ఉంది. అనుకోకుండా జరిగినటువంటి పొరపాటుకు నా హృదయపూర్వక క్షమాపణలు అని చెప్పేసి అంగీకరించి మా సినిమాకి మీరందరూ కూడా మద్దతు తెలిపి హిట్ చేయండి అని చెప్పేసి మళ్ళీ దాంట్లో కూడా అదే సోది. దీంతోనే ఈ ట్వీట్ వైరల్గా మారింది. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ హరీష్ శంకర్ని సపోర్ట్ చేస్తుంటే మహేష్ బాబు గారి ఫ్యాన్స్ మాత్రం టార్గెట్ చేశారు. మరి ఈ వివాదం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మీద ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందో చూడాలి. అటు వైసీపీ వాళ్ళు పోయా, అటు తెలుగుదేశం పార్టీలో సగం మంది 60% మంది చూడరు. ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా టార్గెట్ చేశారు. పోయి వాళ్ళతో పెట్టుకున్నారు. వాళ్ళతో పెట్టుకుంటే ఇంక మామూలుగా ఉంటుంది. యాక్చువల్ మహేష్ బాబు ఫ్యాన్స్ చాలా వరకు వైసీపీకి సపోర్ట్గా ఉంటారు. అది కూడా పాపం ఈ జన సైనికులు తట్టుకోలేరు. అందుకని చెప్పేసి ఆయన మీద కోపం, ఆయన రికార్డులన్నీ కూడా లేపేయాలంటే ఆయన తదాస్తని చెప్పేసి ట్వీట్లు చేస్తారా. ఈ సినిమాకు ఉంది మామూలు కూడా వ్యవహారం మాత్రం ఓ రేంజ్లో ఉంటుంది. ఓ రేంజ్లో ఉంటుందిలే, చూస్తారు కదా మీరే ముందు. ఇది అసలు రిలీజ్ అయిన రోజే అస్సాం అనేసి చాలామంది అనుకుంటున్నారు. చూద్దాం.